రీసెంట్‌గా 'విడుదల రజనీ' గారి టాపిక్ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పోలీసులు ఆమె పైన దౌర్జన్యంగా ప్రవర్తించారనేసి అయితే ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది ఆ వీడియో చూస్తుంటే ఒక మహిళగా మీకేమనిపిస్తుంది? విడుదల రజనీ గారు ఆమె అసలు ఎలా మాట్లాడుతుందో ఆమెకి అర్థం కావట్లా. ఆమె పోలీసుల మీద ఎదురుదాడి చేసి ఆమె కారులో వాళ్ళ పిఏని వాళ్ళని పట్టుకెళ్తుంటే ఆమె కాపాడటానికి ప్రయత్నించి పైగా ఎదురుదాడి ఎలా ఉందంటే పోలీసులు ఆమెను ఏదో ఇబ్బంది పెట్టేశారు, దురుసుగా మాట్లాడారు, దురుసుగా ప్రవర్తించారు, కక్ష సాధింపు చర్యలు ఆమె చెప్పడం చాలా ఇదిగా ఉంది. ఎందుకంటే ఆమెకు తెలుసు నిందితుడిని లోపల పెట్టుకొని తీసుకెళ్లేటప్పుడు పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేస్తారని ఆమె అలా తీసుకెళ్తుంది. పోలీసులు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తుంటే పోలీసుల విధులకి ఆటంకాలు కలిగిస్తుంది విడుదల రజనీ గారు. పైపెచ్చు లోపల వ్యక్తి ఉండి కూడా నా కార్ టచ్ చేయకూడదు టచ్ చేయకూడదు అంటుంది. ఈమె ఎందుకు ఇలా మాట్లాడుతుందో మాకు అర్థం కావట్లా. ఆమె గతంలో ఒక మంత్రిగా కూడా పనిచేశారు. మంత్రిగా పనిచేసినప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్యానికి మనం గౌరవించాల్సిన ఇది ఏదైతే చట్టానికి లోబడి మనం చేయాల్సిన పనులు కూడా చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఆమె తెలుసుకొని మెలిగితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే మరోవైపు ఏదైతే స్టోన్ క్రషర్ యాజమాన్యానికి బెదిరింపుకు సంబంధించి ఆళ్ళ మరిదిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది కదా! ఈ కేసు ఎలా ఉండబోతుందంటారు? ఇందులో తను ఎటువంటి తప్పు చేయలేదు. కేవలం కుట్రపూరితంగానే ఈ విధంగా కేసు నమోదు చేశారని చెప్పి అయితే ఆమె మాట్లాడుతున్న తీరుని ఏ విధంగా చూస్తారు? మీరు ఎక్కడన్నా చూడండి, ఎవరినైనా సరే ఒక ఇది లేకుండా అరెస్ట్ చేయలేదు. వాళ్ళని అరెస్ట్ చేశారంటే ఆధారాలు ఉండి అరెస్ట్ చేశారు, కానీ నిరాధారాలతో ఏమీ అరెస్ట్ చేయలేదు. ఈమె స్టోన్ క్రషర్స్ ఈమెకు భయం ఎందుకు? నిజంగా ఆమె ఏమీ ఇచ్చేయలేదనుకో, వాళ్ళ మరిదిని అరెస్ట్ చేశారనుకో, ఈమె భయపడాల్సిన పని లేదు కదా. కోర్టులో ఆమె చెప్పుకోవచ్చు, ఆమె ఆర్గ్యుమెంట్స్ ఆమెకుంటాయి, వాళ్ళ లాయర్ వాళ్ళకుంటారు, వాళ్ళు చెప్పే విధానాన్ని వాళ్ళు చెప్పుకోవచ్చు, వాళ్ళ ఎవిడెన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసుకోవచ్చు. దానికి ఇంకా ఏదో బెదిరించారనో కావాలని చేశారని కాదు, తప్పనిసరిగా ఇది కావాలని ఆమె చేసిన దానికే పెట్టారు, కానీ ఇది కావాలని ఏదో చేసిన చర్యలు కాదని మేము చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ పరిపాలన 1 ఇయర్ పరిపాలన అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మొత్తం ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడిపోతున్నారు. వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పి అయితే జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలకు పెద్ద ఎత్తున భరోసా ఇస్తున్న పరిస్థితి ఏంటంటారు? ఏం చేస్తాడు చెప్పుకోవడం, అది చెప్పుకుంటే కనీసం వాళ్ళ కార్యకర్తలు ఎక్కడ నిలబడరు, పార్టీకి ఎక్కడ అండగా ఉంటుందని భయపడి ఆ మాటలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూస్తే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అప్పులే. ఆఖరికి పార్కుల దగ్గర నుంచి అన్నీ కూడా తాకట్టు పెట్టి ఉదంతాలు మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు ఆయన అప్పులు ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్ది 5 సంవత్సరాలు ఆయన బయటకు వెళ్తే, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి. అదే రకంగా పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించాలని ఇండస్ట్రీస్ తీసుకురావడం ఇవన్నీ చేస్తున్నారు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చారో మీరు గమనించండి. ఒక ఇండస్ట్రీ తీసుకురావడం చేతగా లేదు. ఒక సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే ఏయో గవర్నమెంట్ ఇయ్యో, లేకపోతే వేరే తాకట్టు పెట్టో, లేకపోతే వేరే నుంచి SC ST సప్లాన్స్ నుంచి వచ్చాయో, అలాంటి రకరకాలవి ఏదైతే వాడకూడని ఉన్నాయో వాటికి సంక్షేమ పథకాలకు తీసుకొచ్చి వాడి అలా మసిపూసి మారేడుకాయ చేసి నేనేదో ఇచ్చానని చెప్తున్నాడు, కానీ ఆయన ఇచ్చింది కూడా తక్కువ. అమ్మఒడి అని చెప్పాడు, అమ్మఒడి అని చెప్పి కొంతమందికే ఇచ్చి ఆ కొంతమందిలో కూడా మొత్తం ఇవ్వకుండా సంక్షేమ పథకాల్లో కొంతమందికి అది కూడా పూర్తిగా ఇవ్వలేదు. 15,000 అని చెప్పి 15,000 కూడా పూర్తిగా ఇవ్వకుండా ఉన్న రోజులు ఉన్నాయి. అదే రకంగా ఆయన చేయాల్సిన పనులు కూడా ఏమి చేయకుండా కేవలము ప్రచార మాధ్యమాల ద్వారా ఏదైతే ప్రచారం చేసుకోవడం తప్పితే అంతకుమించి ఏం చేసినట్టు ప్రజలకు కనపడలేదు. నిజంగా ఆయన డెవలప్మెంట్ అనేది చేస్తే ప్రజలు మరలా ఆయన్నే గెలిపించేవాళ్ళు. ఆయన కేవలం కక్షాపూరిత వాతావరణంతో అధికారులను కూడా మీరు చూసే ఉంటారు. ఈ ధనంజయ రెడ్డి దగ్గర నుంచి ఏదైతే మద్యం స్కామ్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన అధికార దుర్వినియోగం చేసి వాళ్ళని అధికారులను భయపెట్టి మభ్యపెట్టి ఆయన వాళ్ళని ఇవాళ కోర్టులకి ఇచ్చి జైల్లో పెట్టించిన పరిస్థితి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ధనంజయ రెడ్డి అరెస్ట్ కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ కావచ్చు, వీళ్ళకి సంబంధించి అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి అయితే యాంకర్ శ్యామ్లో కూడా మాట్లాడుతున్న పరిస్థితి. యాంకర్ శ్యామ్లా గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారండి. కనీసం ఎందుకు అరెస్ట్ చేశారు, మీరు ఎక్కడైనా కారణం లేకుండా అరెస్ట్ చేశారని మీరు నిరూపించండి, వాళ్ళు విడుదల చేస్తారు. శ్యామ్లా గారు ఆమె ఏదో పార్టీ ప్రచారం కోసం చేయటమే కానీ ఇంతమంది లిక్కర్ స్కామ్లో వాళ్ళే చెప్పారు పలానా వాళ్ళు ఉన్నారని. వాళ్ళంతా IAS ఆఫీసర్లు, సీనియర్ మోస్ట్ వీళ్ళు కాబట్టి వాళ్ళకి నిజంగా లేకపోతే వాళ్ళు విడిపించుకొని బయటకే వచ్చేవాళ్ళు కదా. వాళ్ళు ఎందుకు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది? లిక్కర్ కేసుకు సంబంధించి విచారణలో విజయసాయిరెడ్డి పాల్గొన్న తర్వాత విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఈ లిక్కర్ కేసులో బిగ్ డాన్ ఉన్నారని అయితే అన్నారు. ఎవరై ఉండొచ్చు ఆ బిగ్ డాన్? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళే ఉండొచ్చు, ఇంకెవరుంటారు? అంటే ఉండొచ్చు అన్నారు కాబట్టి మనం కూడా ఊహించుకోవాలి. మనం కరెక్ట్గా పలానా వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందంటారు.
ఇప్పుడు మీరు చూసే ఉంటారు 5 సంవత్సరాల్లో అవినీతి కబ్జాలు ఇవన్నీ ఎలా జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సిగ్నల్స్ లేకుండా ఎక్కడా జరగలేదు. కేవలము దీనికి అవినీతికి వీటన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన హయాంలోనే ఆయన కనుసన్నల్లోనే ఇది జరుగుతుందని మేము ఆయన ఎక్కడైతే సహి చేస్తే అక్కడే వాళ్ళు కబ్జాలు చేశారని మేము చెప్తున్నాం. అన్న మీ పేరన్నా? నా పేరు రాఘవప్రసాద్. రాఘవప్రసాద్ అన్న, ఇప్పుడు లిక్కర్ కేసుకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కదా. ఈ కేసు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవబోతారని అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అసలు ఏం జరగబోతుంది? అసలు లిక్కర్ కేసు నిజంగా జరిగిందా? అందులో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీకి సంబంధించిన వాళ్ళ పాత్ర ఉందంటారా? లిక్కర్ కేసు అనేది చాలా పెద్ద కుంభకోణం, అది చాలా పెద్ద స్కాము. డిజిటల్ కరెన్సీని అనేది పెట్టకుండా వాళ్ళ సొంత బ్రాండ్లు, వాళ్ళ జే బ్రాండ్లు పెట్టుకుని జనాల్ని పిచ్చమందు, కాస్ట్లీ ఐటమ్కి కూడా ఆ పిచ్చ లేబుల్ వేసి పిచ్చమందు తయారు చేసి దాని మీద కూడా కాస్ట్లీ లేబుల్ వేసి జనాలు ఏ రకంగా మభ్యపెట్టి ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అనే విధానంతో ఎన్ని వేల కోట్లు దోసుకున్నారో వాళ్ళకే తెలుసు. అది ఇది చాలా పెద్ద స్కాము. దీంట్లో కంపల్సరీగా వాళ్ళు కొంతమంది అరెస్ట్ చేసి విచారణ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఆయన టైం ఆసానప్పుడు అసలు మరి దొంగల మూట లీడర్ ఉన్నాడుగా, గ్యారంటీగా అతను కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. కన్ఫామ్గా అరెస్ట్ చేస్తారు. దానిలో ఎటువంటి ఆలోచన అవసరం లేదు, అనుమానం కూడా అవసరం లేదు. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న ఓబ్లాపురం మైనింగ్కి సంబంధించిన ఆ కేసులకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి శిక్ష పడింది కదా. అట్లనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పాత కేసులకు సంబంధించి శిక్ష పడే అవకాశం ఉందంటారు, నిజమేనా? ఇప్పుడు తప్పు చేసినోడు కొన్నాళ్ళు దాక్కోగలడు, కొన్నాళ్ళు తప్పించుకోగలడు. కానీ తప్పు చేసినోడు గ్యారంటీగా జీవితంలో అతని టర్మ్ వచ్చినప్పుడు గ్యారంటీగా శిక్ష అనిపించాల్సిందే. గ్యారంటీగా దాంట్లో కూడా పాత సూత్రధార ఇతను గ్యారంటీగా ఇతను కూడా శిక్ష పడే అవకాశం ఉంది. మరోవైపు విడుదల రజనీకి పోలీసులకి మధ్య పెద్ద ఎత్తున రసబాస నడిచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే విడుదల రజనీ పైన కనీసం మహిళని చూడకుండా కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారనేసి అయితే వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇతర పక్క టీడీపీ వాళ్ళు ఏమో విడుదల రజనీయే దురుసుగా ప్రవర్తించిందని చెప్పేసి అయితే టీడీపీ వాళ్ళు అంటారు. ఒక కామన్ మ్యాన్గా మీరేమనుకున్నారు? ఇప్పుడు విడుదల రజనీ మీద ఒక పోలీస్ ఆఫీసర్ దురుసుగా ప్రవర్తించాడని ఈ ఫేక్ ప్రచారం చేయడంలో, అసలు ఫేక్ ప్రచారం చేయడంలోనే వైసీపీ వాళ్ళు దిట్లో దాంట్లో ఆరితేరిపోయి ఉన్నారు. అలాగే అసలు విడుదల రజనీ ఆమె ఒక ఎమ్మెల్యేగా చేసి ఒక మంత్రిగా చేసి తను పోలీసు వారికి సహకరించకుండా పోలీసుల మీద ఏ విధమైన దురుసుగా ప్రవర్తించింది, వాళ్ళు ఏ రకంగా చీచా అని మాట్లాడింది, అది సోషల్ మీడియాలో చాలా ఉండి కరెక్ట్ మీడియాని బయట పెట్టమండి, ఆ రికార్డులు బయట పెట్టమనండి, అప్పుడు వచ్చి వైసీపీ వాళ్ళు మాట్లాడమండి. అంతేగాని ఏదో విడుదల రజనీ మీరు పక్కా తప్పుకోండమ్మని ఎస్ఐ గారు గౌరవంగా మాట్లాడి మీరు తప్పుకోండమ్మా, మాకు కావాల్సిన మనిషి ఇందులో ఉన్నాడు వ్యక్తి, మేము అతను అరెస్ట్ చేయాలి మీ కేసు అని చెప్పినప్పుడు కూడా తను తప్పుకోకుండా తను ఒక రౌడీలాగా, ఒక ఎమ్మెల్యేగా చేసి ఒక మంత్రి చేసి రౌడీలాగా తను ఒక మహిళ ఇది డాన్ లాగా ప్రవర్తించిన తీరుని మనం అందరం చూసాం లైవ్లో. కానీ మిగతా రీలంతా పక్కన పెట్టేసి ఎస్ఐ గారు ఆమెను తప్పుమన్నాడు, సిఐ గారు దురుసుగా మాట్లాడి ప్రవర్తించడం చెప్పడం, ఇది వైసీపీ వాళ్ళ ఫేక్ ప్రచారాలకి వాళ్ళ కట్టుదిట్టమైన ఏర్పాటు చేసుకుంటారు. అట్టగా ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఒకే మాట 100 సార్లు చెప్పగలుగుతారు వాళ్ళు. అటువంటి మెంటాలిటీ ఉన్న వైసీపీలో గ్యారంటీగా అట్టగా ప్రచారం చేస్తారు. దాన్ని ఎవరు నమ్మాల్సిన పని లేదు. ఇప్పటికే స్టోన్ కసర్ని యాజమాన్యాన్ని బెదిరించి లంచం తీసుకున్నారనే దీంతో అయితే విడుదల రజనీ గారు మరిదిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఈ కేసులో విడుదల రజనీ గారి పాత్ర కూడా ఉందంటారా? కన్ఫామ్గా విడుదల రజనీ గారి మీద ఇప్పటికీ ఇలా లంచాలు తీసుకుని బెదిరించిన కేసులు అంతకుముందు 4-5 బయటకు వచ్చినాయి. ఒక్కొక్కటిగా బయటకు తీస్తారు. వాళ్ళ మరిది గారు కాదు, ఇవాళ ఆమె యొక్క పిఐని అరెస్ట్ చేయడం కూడా కారణం అదే. ఇంకా చాలా ఉన్నాయి, ఇటువంటి ముందు చాలా బయటకు వస్తాయి. గ్యారంటీగా విడుదల రజనీ గారి పాత్ర కన్ఫామ్గా ఉంది, 100% ఉంది ఇందులో. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు వచ్చేది మన ప్రభుత్వమే, ఇప్పుడు ఎవరైతే ఏ తప్పులు చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు రాసుకోండి, వాళ్ళందరికీ సినిమా ఏంటో చూపిస్తా అంటున్నాడు ఆయన జగన్ 2.0లో. వీళ్ళు ఈ సినిమా చూపిస్తానే మాట వీళ్ళ యొక్క హత్య రాజకీయాలకి నిదర్శనం. ఆ ఒక్క మాట చాలు. ఈ సినిమా చూపిస్తానంటే ఒక ఈది రౌడీ కానీ, ఒక బజార్ రౌడీ కానీ, గోండా ఆ రోడ్డు రే నీ సినిమా చూపిస్తా ఎట్లా మాట్లాడతారో, ఒక ముఖ్యమంత్రిగా చేసి గత ప్రభుత్వంలో ఈరోజు సినిమా చూపిస్తాననే మాట మాట్లాడారంటే తన యొక్క వ్యక్తిత్వాన్ని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. తనకున్న అలవాటు వాళ్ళ బాణిని బయట పెట్టాడు గ్యారెంటీగా జగన్మోహన్ రెడ్డి.